ఆయన థ్యాంక్ యూ ఫర్ పల్లవి టీవీ ఈ కార్యక్రమాన్ని మన కవితక్క చేపట్టినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఉద్యమకారుల అనేది మన ఒక నినాదం ఉండే అమరుల త్యాగం కేసీఆర్ దీక్షాఫలం తెలంగాణ రాష్ట్రం అనేది అది మంచిగా సాగుతున్న తరుణంలో చిల్లర రాజకీయాలు వచ్చి చెడగొట్టి ఈ ఏదైతే మన ఉద్యమకారులు ఏవైతే ఉన్నారో వాళ్ళని గుర్తింపు లేకుండా ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల్ని మార్చేసిన ప్రభుత్వం ఫ్యూచర్లో తెలంగాణ అమరుల వీరులను గుర్తిస్తారనే ఆశాభావం అనేది మరి చాలా తగ్గింది. ఇదే తరుణంలో కవితక్క గారు ఒక శక్తిగా ఒక పులిగా మళ్ళీ ఈ యొక్క ఉద్యమాన్ని లేపినందుకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి రావడం జరిగింది. ఇది ఒక సంతోషకరమైన వేదిక. అమరుల గురించి మళ్ళొకసారి ఆశాజ్యోతి వెలిగించినందుగా మళ్ళీ ఇలాంటి వేదికలు మళ్ళీ రావు, మళ్ళా ఇలాంటి లీడర్స్ మనకు రావు. కాబట్టి ఇలాంటి వచ్చిన ఏదైతే మనకు వేదిక ఏదైతే ఏర్పాటు చేశారో దీన్ని మనం అందరం సపోర్ట్గా ఉండి ఎవరైతే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వేదిక గురించి వాళ్ళకు కూడా చెప్పి ఇది ఒక పార్టీ గురించి కాదు, ఇది ఒక ఉద్యమం. ఇలాంటి ఉద్యమం మన తెలంగాణ రాష్ట్రంలో చాలా జరిగాయి, కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఒకే ఒక వ్యక్తి మన కేసీఆర్ గారు ఉన్నారు. ఆ కేసీఆర్ గారిని కూడా మొత్తం తొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే తరుణంలో నేను పొలిటికల్గా రాలేదు, ఒక ఉద్యమం తరపు నుంచి ఒక ఉద్యమకారుగా నేను వచ్చాను. 2007లో నా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను 2007 తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం తరపు నుంచి మేము కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క సమస్యకి పోరాడుతూ ఉద్యోగాల రూపంలో పోరాడుతూ బస్తీ సమస్యలు పోరాడుతూ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ సమస్యలు మేము పోరాడుకుంటూ ముందుకు వచ్చి ఈరోజు కూడా మేము ఎల్బీ నగర్ స్టేషన్లో మేము ఏదైనా వాయిస్ తెలంగాణ తరఫున ఏదైనా వాయిస్ మేము ఇస్తూ ఉంటే మమ్మల్ని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడే మమ్మల్ని ఒక 2-3 రోజులు అక్కడనే పెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు సంతోషకరంగా మేము సొంతంగా ఎవరు కూడా మమ్మల్ని పిలుపునియలేదు, మేము సొంతంగా మేము రావడం జరిగింది. నా పేరు నరేష్, నేను ఎర్రగడ్డ నివాసి, మాది ఆర్యకటిక సమాజం. మమ్మల్ని కూడా మీలాంటి చిన్న చిన్న ఛానల్స్ మమ్మల్ని డిలీట్ చేయకుండా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ముందు తీసుకెళ్లాలని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ పల్లవి టీవీ ఛానల్. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. బస్ సిద్దిపేట అండి. సిద్దిపేట నుంచి వచ్చినాం. తెలంగాణ ఆత్మగౌరవ సభ. తెలంగాణ ఉద్యమకారులు అమరవీరులు ఎంతోమంది మరణించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అమరవీరులకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. దానికి మా కవితక్క ముందుకొచ్చి మాకు ఉద్యమకారుల సభ పెట్టి ఈరోజు మేము ప్రోత్సహించి మాతో మాట్లాడుతుంది. అక్క సిద్దిపేట నుంచి మేము ఏడికంటే ఆడికి కొట్లాడడానికి కవితక్క అనుకుంటే మేము అందరం ముందుకు వచ్చినాం. సిద్దిపేట నుంచి ఈరోజు 100 మంది మేము వచ్చి అక్క కోసం ఈరోజు మీటింగ్లో ఉన్నాం. మేము అక్క మాకు ఉన్నది జై తెలంగాణ, జై జాగృతి. హరీష్ రావు ప్రాబ్లం ఉంటుందండి. యాక్చువల్గా నేను కూడా పీజీ స్టూడెంట్ని. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక 100 ప్రోగ్రాంలలో నేను తెలంగాణ కళాకారుణ్ణి 100 ప్రోగ్రాంలు చేసినాం. కాకపోతే అక్కడున్న నాయకత్వ పరిధా లేకపోతే బానిసత్వ పాలన తెలియదు, కానీ మాకు సరైన న్యాయం కలగలేదు. దానికోసం అని చెప్పి ఇప్పుడు కవితకు పిలుపునిచ్చినందుకు ఆ పిలుపు మేరకు మేము ఆమె ఆహ్వానించినందుకు ఆమెపై నమ్మకం కొద్దీ మేము వచ్చినాం. మాకు కూడా మా ఉద్యమకారులకు కానీ ఎవరికైనా న్యాయం చేస్తుందని మేము సర్వదా కోరుకుంటున్నాం. న్యాయం చేస్తుంది, మాకు కవితకు 100% న్యాయం చేస్తుంది. అక్కని పార్టీ నుంచి తొలగించినా కానీ అక్క ఎలాంటి అడుగు వెనుకేయకుండా మా ఉద్యమకారులకు కానీ మా జాగృతి నాయకులకు కానీ అందరికి ముందుండి ప్రజలకు న్యాయం చేయడానికి అక్క 100% ముందుంటుంది. సిద్దిపేట ఎలాంటి పెద్ద లీడర్లు కానీ ఎవరికి భయపడేది ఏం లేదు. సిద్దిపేట నుంచి 100% మేము అక్క కోసం మేము నిలబడతాం. హరీష్ రావు కానీ ఇంకా ఎవరు కానీ మాకు ఎవరికేం భయం లేదు. మాకు అక్కనే ఇంపార్టెంట్. జై జాగృతి, జై కవితక్క.